వాళ్ళ అమ్మ తయారైపోయిన పెళ్లి చేసియారా. అలాగే దాస రామ్మూర్తి గారు పెళ్లి కూతురు మేనమామ. పెళ్లి కూతురు కంచంలో 116 రూపాయలు ఇల్లు కట్నాలు చదివించారు. ఒక కావిడి ఊరి ఆగుతండి. అవునే పెళ్ళో కూడా కాంచమైతే లగ్న కొండట ఏమి ఎటు ఒప్పుకోండట గొల్లాట ఒప్పుకోండట తప్పుడు గుళ్ళు. అలాగే దాస రామ్మూర్తి గారు 116 రూపాయలు కానుకగా సమర్పించారు పెళ్లి కూతురు కాంచంలా. వారికి ఆ పాలపూలమ్మ తల్లి అష్టైశ్వర్య భోగ భాగ్యాలు ఇచ్చే కాపాడుగా ప్రార్థన. వారికి మా కళాపి వందన తయారైపోయి పెళ్లి చేసే సెలేసేస్తుంది. ఇచ్చపురం ఆనందరావు నా వైపే చూస్తాండే. అందంగా ఉన్నావని చూస్తున్నాడమ్మా. అందంగా ఉన్నాను కాదు, నా పొడవుగా ఉన్నాయని. దాంట్లో నువ్వు ఇలాగే బయట ఉంటే అందరూ చూస్తారు. లోపలికి వెళ్ళే తల్లి. లోపలికి వెళ్తా వాళ్ళ అమ్మ చేస్తుంది. నాకు ఎంత గయ్యాలు గంపలైతే ఎవరు గయ్యాలు మరి బొట్టుకు మసి రాసుకొని తిరుగుతాను గయ్యాలను. వాళ్ళ అమ్మ బేబీ చేస్తుంది. నాకే నువ్వు పుట్టావు నా కడుపు చెడిపోయింది. నువ్వు పుట్టావు నా కడుపు చెడిపోయింది. డాక్టర్ మరిచిపోండి. నీ నోట్లు నోరెట్ట బదులు ఆ కుక్క నోట్లు నోరెట్ట బెటర్. పంచే కుక్క నోట్లు నోరెట్ట రుసులు తిని వస్తుంది. గయ్యాలు గంపవు గయ్యాలు గంపని ఊళ్ళో నగ్గేసుకొని తిరుగుతాను. వాళ్ళ అమ్మ బేబీ చేస్తుంది. చేస్తాము ఎందుకు గాబరైపోతున్నావు? ఇది నీ కూతురేనే? లేదు యార్లో ఇంత గయ్యాలాడతాడు వేటను. ఓలమ్మో రుద్ర పురుగు. నువ్వు దూరగండి పురుగు. అమ్మ బేబీ నాకు కానీ కూతురు పుట్టింది అనుకో. నాకు కానీ కూతురు పుట్టింది అనుకో. రాయి వాళ్ళు అడిచింది కదా రాయే కొండలేసి గుద్దేతలే. నీకు అంత దాకా ఉంది చూపెట్టే దాకా. మా అమ్మాయికి పెళ్లి చేసిన పిలుస్తున్నారండి మీరు.